పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్ 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 ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, మనం చూడవచ్చు దేవుని పిల్లలు దేవునికి రాకడ కొరకు సిద్ధపడేవారు. వారి విశ్వాస పరిమాణాలు ఏంటంటే వారు చేసే భక్తి అంతా కూడా రేపటికి ఏం కావాలంటే యేసయ్య రాజ్యంలో ఉండడానికే ఈ భక్తి చేస్తాం. అయితే ఈ నేటి కాలంలో కనుక మనం చూస్తా అంటే మనం గమనించవచ్చు చాలా. ఎందుకనంటే ఈ తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాల ద్వారా నష్టము జరిగినట్టుగా లేదు. అయితే మనం చూడాలి, గమనించాలి, అనేకులు కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న ఈ దినాల్లో అయితే ఈ దినాల్లో మానవుని యొక్క జీవితం ఎలా ఉన్నదంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమనండి. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని ఈనాటి ఆ భక్తుల యొక్క ఆలోచన ఈ విధంగానే జరుగుతూ ఉంది. అయితే చూడండి, ఎందుకు అంటే యేసు ప్రభు చెప్పినట్టుగానే మనం చూడవచ్చు. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం, 28వ వచనమా, మనిషి కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళు దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుచునుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచునుండిరి. చూడండి ప్రియ దేవులారా, అయితే మనం చూడాలి. ఎందుకనంటే సమాజం ఎందుకంత ఎలాగూ తయారైపోయిందనంటే, అయితే లోతు దినములో జరిగినట్టుగానే ఈ మనుష్య కుమారుని దినాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ దినాల్లో కూడా నోవు దినాల్లో కూడా జరిగినట్టుగానే ఏం జరుగుతుందంటే నేడు కూడా ఏమైపోతుందంటే నోవు దినాల్లో జరిగినట్టుగానే జరుగుతూ ఉన్నాయి. అయితే ఏమైపోతుందంటే సిద్ధపాటుని గురించిన జీవితము ఏమాత్రము లేదు. మనం చూడండి, చైనా దేశాన్ని కనుక చూస్తే, చైనా వాళ్ళు అనుకున్నారు మాకు ఎందుకనంటే ప్రపంచంలోనే మాకు తిరుగులేదు అనుకున్నారు చైనా. మనము రోజు కనుక న్యూస్ కనుక మనం చూస్తే చైనా మొత్తానికి కూడా ఏం చేసిందంటే ఆ సునామీ వచ్చేసి మొత్తం కొట్టుకపోతా ఉంది, వినాశనం అయిపోతా ఉంది. అయితే వాళ్ళు అనుకున్నారు, ఎందుకనంటే రోగాల ద్వారా గర్భము దాల్చడం కానీ, తర్వాత ఇంకా వాళ్ళు తయారు చేయని ఐటెం అంటూ లేదు. మానవుని ఆకర్షించే విధానికి ఏం చేసిందంటే చైనా వాళ్ళు ప్రతి వస్తువును తయారు చేసి అయితే ఆనాడు ఆ వస్తువులు తయారు చేస్తే ఈనాడు చైనా అంతా నాశనం అయిపోతుంది, నష్టపోతారు. చైనా దేశం కావచ్చు, తర్వాత పాకిస్తాన్ కూడా మన తర్వాత ఉత్తరప్రదేశ్కి వెళ్ళి కూడా ఉత్తరప్రదేశ్కి వెళ్ళి కూడా ఏమైపోతుందంటే భయంకరమైన వర్షాలు వచ్చేసి. కానీ నేడు ఏమైపోతుందంటే జనములకు ఎలా ఉన్నదంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నట్టుగానే ఈనాడు యొక్క క్రైస్తవుని యొక్క మనుగడ కొనసాగించబడతాం. అయితే దేని కొరకు మనం సిద్ధపడుతున్నాము, దేని కొరకు భక్తి చేస్తూ ఉన్నాము, దేని కొరకు ముందుకు సాగుతున్నాము, దేవుని రాజ్యము కొరక నరకము కొరక మనము దేవుని యొక్క లేఖన భాగాలలో మనం తెలుసుకుందాం ప్రజల. ఎందుకనంటే నాడు నోవు దినంలో కూడా ఏమైపోయిందంటే అలా జరగగానే ఏమైపోయిందంటే ఒక నోవు కుటుంబం మాత్రమే మిగిలిపోయింది. మిగతా కుటుంబాలన్నీ కూడా జలప్రలయం ద్వారా తుడిచివేయబడినాయి. సర్వ శరీరాలు కూడా ఏం చెప్పిందంటే
ఆ సునామీ ద్వారా ఏం చేసిందంటే 40 రాత్రులు ఆ జలప్రలయం ద్వారా ఏమైపోయిందంటే ఆ జలప్రలయం ద్వారా ప్రతి మానవుడు కూడా కొట్టివేసేసి మానవులందరినీ కూడా దేవుడు తుడిచివేసేసి. అంటే మనం గమనించాలి ప్రియ దేవుని ద్వారా మనము ఎందుకు చేస్తున్నాము భక్తి. అందుకే ఇక్కడ అన్నట్టుగా చూడండి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అంటే ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు. ఇక్కడ చూడండి, అదే లూకా సువార్త 12వ అధ్యాయంలో చూడండి, 12వ అధ్యాయం లూకా సువార్త 12వ అధ్యాయము చూడండి 19 మన 20 వచనాలు మనం చదువుదామా. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తిని సమకూర్చి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుదురా. అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణములు అడుగుచున్నాను, నీకు సిద్ధపరిచినవి ఏమవును, నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వశమైతాయి, ఎవరికి చెందుతాయి. అందుకే ప్రియదేవుని ద్వారా మనం దేని కొరకు మనం సిద్ధపడుతున్నాము? దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నామా, లేకుంటే నరకానికి సిద్ధమవుతున్నామా, పాతాళానికి సిద్ధమవుతున్నామా? మనం చాలా యోచించాలి. ఎందుకనంటే సమాజం ఏమైపోతుందంటే ఏ వైపు వెళ్తున్నదో ఏమైపోతుందంటే లోకముతోటే నడుస్తూ ఉన్నారు. ఇది క్రైస్తవ భక్తి. దేవునితో నడవడానికి, దేవునితో గడపడానికి, దేవుని యొక్క ఆలోచన చేయడానికి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని రాకుల కొరకు సిద్ధపడడానికి నోవులాక ఒక కుటుంబం కూడా కనబడట్లేదు. నోవు చెప్పగానే నోవు చెప్పినట్టుగా దేవుడు చెప్పినట్టుగా చేసి ఏం చేసిందంటే ఓడలో ప్రవేశించిండు. దేవుడు చెప్పినట్టుగా తాను చేశాడు. మొదటగా మనం చేయవలసింది ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. దేవుడు చెప్పినట్టుగా మనం చేయక దేవునితో నడవక పోతే ఏనాడు కూడా మన పరలోక రాజ్యానికి మనం సిద్ధపడదు. చూడండి, బైబిల్ గ్రంథంలో మంచి మాట చెప్తా. చూడండి మత్తయి సువార్త ఇక్కడ అంటాడు. మత్తయి సువార్త యేసు ప్రభు చెప్తా ఉంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44 నుంచి మనం చదువుదాం. 24:44 మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరు సిద్ధముగా ఉండండి. చూడండి, మనము ఈ సిద్ధపడవలసిన దినాల్లో ఇష్టానుసారంగా తిరిగి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఏం చేసిందంటే ఆనాడు నోవు కాలంలో ఏం చేసిందంటే ఆ జల ప్రళయానికి ఏం చేసిందంటే వారందరినీ కూడా తుడిపి పెట్టింది. ఆ జల ప్రళయం ద్వారా అందరూ కూడా ఏం చేసిందంటే కొట్టుకొని వెళ్ళిపోయింది. ఒక నోవాహు కూటము ఆ పడవలో ఉన్న ఆ ఓడలో ఉన్న ఆ నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికింది. బ్రతికి కలిగిళ్ళు, క్షేమం కలిగి ఉన్నారు. కానీ ఈనాడు అంతా ఏమైపోయిందంటే ఏం చేస్తున్నారంటే దేవునితో తక్కువ, దేవునితోటి తిరగడము నడవడము తక్కువ, లోకముతో తిరగడమే ఎక్కువైపోతారు. ఎందుకనంటే ఈనాడు ఆ సమాజం అంతా ఏమైపోతుందంటే వారితో కూడా పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితుల దగ్గరికి వచ్చింది. అందుకే ఎందుకనంటే ఇక్కడ మాట అంటాడు, ఏమంటాడంటే ఇక్కడ అంటాడు చూడండి, మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడియా. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడెవడు అంటే చూడండి, దేవుని కొరకు ఏంటిదట నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? చూడండి ప్రేరణ ద్వారా మనము
దేవుల్లో ఎంతవరకు దేవునితో నమ్మకంగా ఉంటున్నాం, ఎంతవరకు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం, దేని ద్వారా మనం సరిచేయబడుతున్నాం అన్ని వింటా ఉన్నాం. అంతే, వింటా ఉన్నాం, విడిచిపెడతా ఉన్నాం. మనము అనుసరించవలసింది ఎక్కడ, ఏమి అనుసరిస్తామో అనేది నాడు క్రైస్తవ సమాజానికి యోచన లేదు. హల్లెలూయా. అందుకే ఎందుకనంటే ప్రియ దేవుని ద్వారా ఈనాడు సమాజం ఎందుకనంటే, అయితే ఆనాడు పరిస్థితి కూడా ఏమైపోయిందంటే నోవాహు కాలంలో అలాగనే ఉన్నది, మనిషి కుమారుని కాలంలో అలాగనే ఉంది. అందుకే యేసు ప్రభు చెప్పే మాట ఏమంటే, నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడెవడు అంటే, నువ్వు దేంట్లో నమ్మకం ఉన్నావు, దేంట్లో బుద్ధి కలిగి ఉన్నావు, దేని కొరకు సిద్ధపడుతున్నావు, దేని కొరకు దేవునితో నడుస్తున్నావు, దేని కొరకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు అని దేవుడు అడుగుతున్న ప్రశ్న. దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఎందుకనంటే మనము నేడు ఎందుకనంటే ప్రపంచ దేశాల్లో చూస్తా అంటే వణికిపోయి దేవుని రాకడ కొరకు సిద్ధపడతా ఉన్నాం. ఉపవాసం ద్వారా తర్వాత వారు వ్యక్తిగతంగా రహస్య ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యానుసరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకే ప్రదేం వారు ఈనాడు నమ్మకము లేదు ప్రభు పైన చాలా. ఎందుకు అని అంటే ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, ఇక్కడ అంటాడు 48వ వచనంలో, అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని. ఎవరాటైనా దుష్టుడైన దాసుడు, నమ్మకమైన దాసుడు కాదు, బుద్ధిమంతుడైన దాసుడు కాదు. మనము దేనిలో నమ్మకంగా, దేనిలో బుద్ధి కలిగి ఉన్నాము, దేని కొరకు మనం సిద్ధపడుతున్నాము, దేనితోటి మనము సిద్ధపాటు కలిగి సిద్ధపడుతూ ఉన్నాము. సిద్ధపడడానికి సరి అయిన వాక్యం నీలో ఉన్నదా, సరి అయిన ప్రార్థన జీవితం ఉన్నదా, నువ్వు దేవునితో ఏ విధంగా నువ్వు కొనసాగించబడతా ఉన్నావు మనం గమనించాలి. ప్రియదేవుడా, మనం గమనించాలి. ఎందుకనంటే ధనవంతుడైన లాజరు చనిపోయాడు, దరిద్రుడైన లాజరు చనిపోయాడు. వారు చనిపోయిన తర్వాత దరిద్రుడు ఏం చేసిందంటే ఆ ఎంగిలి మెతుకులైన తిని ఆయన ఏం చేసిందంటే దేవుని యొక్క కుడి పార్శ్వంన, అబ్రహాం యొక్క కుడి పార్శ్వంన ఆనుకొని ఉన్నాడు. నువ్వు లోకంలోనే ఉండగానే దేవుని పైన ఆనుకోవడానికి ఇష్టపడట్లేదు, ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదు, దేవునితో నమ్మకంగా నడవడానికి ఇష్టపడట్లేదు. అందుకే దేవుని మనం 2 మాటలు నేను చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తాను. ఎందుకంటే మీరు చాలా భక్తి నేర్చుకున్న వాళ్ళు అనుకుంటున్నాను. అయితే ప్రపంచ దేశాలంతా సునామీ కానీ లేకుంటే వర్షాల ద్వారా కానీ వినాశనము చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే కాస్తైనా మన కునుకుపాటు లేదు. ఎందుకనంటే నా ప్రాణమా తాగుము, తినుము, సుఖించుము అని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ మనం ఏం కావాలంటే మీరు సిద్ధముగా ఉండు అని యేసు ప్రభు చెప్పాడు. ఏ మాట చదవమని 44వ వచనం, మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక సిద్ధంగా ఉండాలి. సిద్ధపడడానికి ప్రార్థన ఉన్నదా, విశ్వాసం ఉన్నదా, నమ్మకం ఉన్నదా, వాక్యం ఉన్నదా? మనం ఎందుకొరకు ఈ భక్తి అంతా మనం చేస్తూ ఉన్నాము అనేది గమనించాలి. ప్రియదేవుడా, అంటే దేవుని రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా, లేకుంటే ఈ దేని కొరకు మనం సిద్ధపడుతున్నామో చాలా మనం ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఆలోచించవలసిన విషయాలు భక్తి లేక భయం లేకుండా మనం ఎంత వాక్యం విన్నా దాన్ని అనుసరించాం. దాని గురించి కూడా ఇక్కడ పౌలు భక్తుడు ఎబ్రీ సంఘానికి రాస్తా ఉంటాడు. ప్రతిదీ కూడా దేవుని యొక్క లేఖనము ద్వారా తెలియపరిచినప్పుడు కూడా, ఎందుకనంటే ఈనాడు క్రైస్తవ సమాజం ఏమైపోతుందంటే
ఏమైపోతుందంటే వారి పట్ల దేవుని యొక్క వాక్యము నిష్ప్రయోజనమైపోతున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి అంటే కారణం ఏంటి? వీరికి సరి అయిన విశ్వాసం లేదు. నువ్వు గమనించండి, మనం సిద్ధపడాలి. మొదటి మాట. ఎందుకంటే సిద్ధపడాలంటే దేవునితో మనం నడవాలి సరి అయినగా. ఎలా నడవాలంటే నమ్మకంగా. ఎందుకనంటే ఈ లోకంలో నమ్మకం కోల్పోయే పరిస్థితులు వస్తాయి, కానీ నువ్వు నమ్మకాన్ని కోల్పోకూడదు. ఏ పరిస్థితి నమ్మకము ఎందుకనంటే కోల్పోవడానికి పరిస్థితులు వస్తాండే. అపవాది ఎన్నో అద్భుతాలు చేస్తాండది. అపవాది ఎన్నో ఆలోచనలు కల్పించి నీ నమ్మకత్వాన్ని కోల్పోయేటట్టుగా చేస్తాండు. కానీ నువ్వు దేని విషయంలో నమ్మకం కోల్పోయిన పర్వాలే, కానీ దేవుని విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. అయితే దేవునితో కూడా అనునిత్యము మనం నడుస్తూనే ఉండాలి. మనం ఎప్పటికి కూడా. ఎందుకంటే ఇక్కడ అంటాడు ఏంటంటే వారికి ప్రకటించబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటించని కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి లేదు. మరి ఎందుకనంటే చదవ కింద, గనుక విన్న వాక్యము. చూడండి, నీకు దేవుని యొక్క వాక్యము ఎప్పుడు నిష్ప్రయోజనం కాకూడదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా నిష్ప్రయోజనమైన మాటలు కానీ నిష్ప్రయోజనకరంగా జీవించలేరు. వారు చేసింది ఏదైనా ప్రయోజనకరంగానే ఉన్నది. ప్రపంచంలో ఫ్యాన్ కన్నా కరెంటు కనుగొన్న ప్రతిదీ కూడా క్రిస్టియానిటీ. ఎందుకనంటే దేవుని పిల్లలే వీటన్నిటిని కూడా తయారు చేసి ప్రపంచంలో కూడా ఏ ఒక్క వేరే ఇతరుల వ్యక్తులు కూడా ఏదైనా సిద్ధం చేసినట్టుగా లేదు. ప్రయోజనం ఉన్నది. కరెంటు ప్రయోజనమే. ఇప్పుడు అందుకే ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి, నీ పట్ల దేవుని యొక్క వాక్యము నిష్ప్రయోజనము కాకుండా నువ్వేం కావాలంటే ప్రయోగాన్ని నీ జీవితానికి అనుసరించుకొని అనునిత్యము నడుస్తూ ముందుకు సాగి. అందుకే అయితే నమ్మకం ఎందుకనంటే కొంచెములో నమ్మకంగా ఉంది కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమిస్తా అంటాడు. నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోయిన తర్వాత, ఎందుకనంటే అపనమ్మకస్తుడివే. అంటే అపనమ్మకం ఎక్కడి నుంచి కలుగుతా ఉంటుంది? అపవాది నుంచి కలగజేస్తా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తా అంటే ఇది అవుతుందా డౌట్ తయారు చేస్తా అంటే సార్ ఆదాముకే ఏం చేసిండు? సృష్టిలో మొదటి సంతానమైన మొదటి కుటుంబానికే అపవాది ఆలోచనలు తయారు చేసింది. లోకంలో నువ్వు ఇష్టానుసారంగా దేవునితో నడవకుండా ఇస్తాను, అపవాది నీకు ఎన్ని ఆలోచనలు ఎత్తాడు? అవుతుందా అమ్మ? అయ్యగారు వరుతాడు గట్టినే. మొదటి కుటుంబాన్నే ఏం చేసిందంటే దేవునికి ఏం చేసిందంటే ఆలోచనలన్నీ చెడతరగొట్టేసింది. దేవుని యొక్క మహిమ వారి లోపల నిలవకుండా అపవాది ఏం చేసిందంటే ఆ మొదటి సంతానాన్ని, మొదటి కుటుంబాన్నే అపవాది ఏం చేసిందంటే దేవునికి దూరం చేసింది. దేవుడు వచ్చి పిలుస్తా అంటే ఆదామా అంటే ఆదాము పోయి చెట్టు సాడి దాక్కు. ఈనాడు విశ్వాసి సేవకులు ఇంటికి వస్తే దాచుకునే పరిస్థితి తయారైంది. ఏందమ్మా చర్చికి రావట్లేదు అంటే భక్తి ఎక్కువైపోయిందయ్యా. అంటే ప్రియదేని ద్వారా మనం గమనించాలి. ఎందుకనంటే మనము మొదటగా ఆయనతో నడవాలి. రెండవది ఏం కావాలంటే ఏమన్నాడు అక్కడ? బుద్ధి ఎవరంట? నమ్మకమైన దాసుడేవాడు, బుద్ధిమంతుడైన దాసుడేవాడు. అంటే సిద్ధపడే వాళ్ళు నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడైన వాడు. చూడండి, మనం త్వరగా దేవుని యొక్క లేఖన భాగాలను ముందుకు సాగు. ఎందుకనంటే దేవుని ద్వారా దేవుని రాకడ ఎప్పుడు ఏమో తెలియదు. యుద్ధాలు ఆగలేదు.
అయితే తర్వాత నువ్వు దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దైవ సన్నిధిని, దైవ సేవకుల మాటను నువ్వు త్రోసివేసి ఇష్టానుసారంగా చూస్తే కూడా చెప్పలేదు. 4 దినంలో జరిగినట్టు ఇప్పుడు కూడా జరిగే పరిస్థితి జరుగుతుంది. అందుకే ప్రేమ ద్వారా ఆయన ఆ లాజరు అంటాడు కదా, అయ్యా ఏమంటాడంటే నువ్వు కూడా అంటావు కావచ్చు ఈ మాట. ఎందుకనంటే అయ్యా నాకు అక్కడ 5 సహోదరులు ఉన్నారు అంటాడు. చూడండి ఇక్కడ మనం చూద్దాం, లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం 25 నుంచి మనం చదువుదామా. అందుకు అబ్రహాము చూడండి నీకు ఇష్టమైనట్టుగా, కానీ ఎందుకంటే నీకు ఇష్టమైనట్టుగా మనం జీవించాలి. నీ ఇష్టము కాదు, దేవుని ఇష్టము జరగాలి. చదవమ్మా. అలాగునే లాజరు కష్టమును అనుభవించాలని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. చూడండి ప్రేదేంబారా, ఎందుకనంటే రేపు అగాధంలో పడతావా, పాతంలో పడతావా, నరకంలో పడతావా, కటిక చీకట్లో పడతావా. ఎందుకనంటే మనము దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించినంత వరకు నీకు ఏదో గవే తిరుగుతుంది. కానీ పరలోకం నీకు ఉట్టిగానే రాదమ్మా. బ్యాప్టిజం వచ్చిందని కానీ నువ్వు పెద్ద అయ్యగారితో తీసుకున్నాం, నీకు రాదు. మందిరం రావాలంటేనే నీకు కష్టమవుతుంది. ఎంత నమ్మకంగా ఉన్నావు నువ్వు. ప్రార్థన అంటే కష్టమవుతుంది. ఒక దినము దేవుని సన్నిధిలో పునరుత్థాన దినమున ఉండాలంటేనే కష్టమవుతుంది. పరలోకానికి ఎవరు తీసుకుపోవాలి? నేను ఇక్కడికి ఆలస్యం అవుతాను, అక్కడికి. అందుకే ఇక్కడ అంటాడు ఆయన, ఏమంటాడంటే అయ్యా ఏం చేస్తానంటే అయితే నాకు 5 సహోదరులని నరకంలో చెప్తా ఉంటాడు. ఇక్కడ 27వ వచనమా. అక్కడ ఉన్నారు. ఈయన ఎక్కడ చెప్తాను ఇక్కడ విషయము? పరలోకంలో కాదు, ఎక్కడ అగాధం కాడ చెప్తాను. నువ్వు ఇక్కడ నీ కుటుంబం కొరకు మొరపెట్టలేవు, ఇక్కడ నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయవు. కనీసం నువ్వన్న పరలోక రాజ్యానికి సిద్ధపడడానికి దేవుని దగ్గర రానప్పుడు ఏది నీకు దేవుని యొక్క వాక్యానికి మన జీవితానికి సంబంధం ఎట్లున్నది? నువ్వు ఆవును కూడా పిచ్చోడు అనుకున్నాడు. ఈరోజు పాస్టర్లు కూడా ఇంటి చుట్టూ చెప్తా అంటే 15 ఇంత కాలం అయిపోతుంది. అదే పరిస్థితి. అందుకే చాలా దినాలు కూడా చాలామంది ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకనంటే పరలోకం అన్నది ఎంత సత్యమో నరకం అనేది కూడా అంత సత్యమే. నువ్వు దేవునితో నడవనంత వరకు, ఎందుకనంటే నీకు కావాల్సింది దేవుడు ఎప్పుడు నీకు సిద్ధంగానే ఉంటా అంటాడు. యేసుప్రభు ఏం చెప్పాడు చూడండి అమ్మ. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయంలో ఇక్కడ ఏం మాట చెప్తాడు? 6వ అధ్యాయం 31వ వచనం. అమ్మా కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారణ చేస్తాంటారు. ఇదే విచారణ. అందుకనంటే అప్పుడు కూడా తిండి విచారణ ఉన్నది. నోహు కాలంలో, మనిషి కుమారుని కాలంలో అలాగనే ఉన్నది. దేవుడు తన రాకడ సమీపం అయినప్పటికీ కూడా ఏమైనా తిండి. అందుకే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడమ్మా, అదే 6వ అధ్యాయం 8వ వచనం చూద్దామా.
చదవాలి. మీరు వారి వలె ఉన్నప్పుడే మీరు మీ తండ్రిని అడగమునుపే మీకు అక్కరకమున్నాయో ఆయనకు తెలియను. తెలుసా తెలియదమ్మా? మరి తెలిసినాక నీకెందుకు ఒక్క పూట పని ఇడిచి పెడతలేవు, ఒక్క పూట ఉపవాసం ఉండలేవు, ఒక్క పూట నైట్ ప్రార్థన చేస్తలేవు, ఒక్కరోజన్నా వ్యక్తిగతంగా రహస్య ప్రార్థన చేస్తలేవు? ప్రభా నేను ఇంకా ఎలా ఎదగాలయ్యా, నేను ఇంకా ఎలా ముందుకు నడవాలయ్యా, నీకు ఎలా జీవించాలయ్యా, నేను ఇంకా ఎలా ముందుకు సాగాలి ప్రభా, నేను సిద్ధపడలేకుండా ఉన్నా అని. మరి నీకు ఎందుకు అర్థలేదు ఆలోచన? ఆయన అక్కడ చెప్తాను, అయ్యా నాకు అక్కడ 5 అన్నదమ్ములు ఉన్నారు, 5 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, పక్కూరులో 10 మంది ఉన్నారు. అందుకే మనం గమనించాలి. ఇక్కడ మనం చూద్దాం 34వ వచనమా, చూడండి 33వ వచనమా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. వెతికి దేవుణ్ణి తక్కువ చేస్తా అంటూ ఏమొచ్చినా ఏం చేస్తా అంటాం అంటే ఫస్టే కరివేపాకు కూరలు వేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం? కూరలో వేసేదే కరివేపాకు ఫస్ట్, తాలింపు వేసినాక పల్లెలు వేసిన తర్వాత కరివేపాకును పక్క పెట్టు. కరివేపాకు తక్కువ పెడితేనే కంటి చూపు తగ్గుతుంది. అయితే మనం రాగానే మనం ఏమైపోతామంటే పని రాగానే ప్రభు ఎందుకంటే ఒక ఫంక్షన్ చేసినా ఏ కార్యం చేసినా ఫస్ట్ ఏం చెప్తామమ్మా, అయ్యా ప్రభుకి 5 నిమిషాల సమయం, 10 నిమిషాల సమయం, కుటుంబంలో కూడా 5 నిమిషాల సమయం, గంటలు ప్రార్థన లేదు, ఒక రోజైన ఉపవాసం లేదు. మరి ఎక్కడికి మనం సిద్ధపడేది? హల్లెలూయా హల్లెలూయా. మనం ఎక్కడికి మనం సిద్ధపడుతున్నాం? దేని కొరకు మనం సిద్ధపడుతున్నాం? అయితే దేనికి కావలసిన అదంతే. ఎందుకనంటే ప్రియదేని మనం గమనించాలి. ఎందుకనంటే మనము దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ఎందుకనంటే యేసు ప్రభు చెప్పినట్టుగా, యేసు ప్రభు చెప్పిన విధంగా మనం గనుక దేవుని యొక్క లేఖనాలు సెలవిచ్చిన ప్రకారంగా మనం గనుక చూస్తే లూకా సువార్త 21వ అధ్యాయంలో ఇక్కడ అంటాడు, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. 21వ అధ్యాయం చూడండి ప్రియదేని 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను హైక వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు రాకుంటే నేను రాను, వాళ్ళతో నీకు పొత్తామ్మా, వాళ్ళు నరకానికి వెళుతారు, నువ్వు. ఎందుకనంటే మనం గమనించాలి, మనం నమ్మకమైన వాళ్ళ అపనమ్మకమైన వాళ్ళమా, బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా? బుద్ధిమంతికి ఒక గద్దింపు మాట చాలట, ఒకటే గద్దింపు మాట, 100 మాటలు అవసరం లేదు. సొలొమోను రాస్తాడు. ఎందుకనంటే ఆయన బుద్ధిమంతికాట ఒకటే మాట, గద్దింపు మాట చాలాట. ఎందుకు అనంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడో మనం ముందుకు వెళ్దాం. చూడండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. కిందనున్న పాతాళము తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటాడట. హల్లెలూయా. బుద్ధిమంతుడాట. ఎందుకనంటే ఈ బుద్ధిమంతుడాట ఏం చేసిందంటే ఆ బుద్ధిమంతుడు కింద ఉన్న ఏం చేస్తాడట, కిందనున్న పాతాలను తప్పించుకొని ఏం చేస్తాడట బుద్ధిమంతుడాట, పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకునేవాడు. అంటే మనము ఎందుకనంటే దేవుని యొక్క మార్గాన్ని ఏమాత్రం కూడా మర్చిపోనేవాడు బుద్ధి. ఎందుకనంటే దేవుని వాక్యము సెలవిచ్చినట్టుగా మనం గమనిస్తే ఏమంటే అంటే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తు యందు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. మనం ఏంటంటే లోకములు ఎక్కువ, దేవుళ్ళు తక్కువ. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది?
ఓ పాస్టర్ గారు ఉంటాడు, మడికొండ అంటాడు, కుక్కతో గుండు కడితే చక్కగా వస్తుందా అంటాడు. ఏంటిదమ్మా? కుక్కతో గుండు కడితే ఎప్పుడు చక్కగా రాదు. ఎందుకనంటే ఈ బుద్ధిమంతుడైతే మనం చూస్తే ప్రేమ ద్వారా ఏం చేస్తాడంటే పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకునేవాడు. అంటే ఇదే మార్గం అనుకోడు. ఎందుకనంటే ఈ బుద్ధిహీనుడైతేనే ఏం చేస్తానంటే వాడత ఆ బుద్ధిహీనుడి గురించి కూడా కొన్ని మాటలు మనం చూడవచ్చు ప్రేమ ద్వారా ఇక్కడ. ఎందుకనంటే మనం బైబిల్ లేఖన భాగంలో మనం చూడవచ్చు, ఇక్కడ అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉంటాయి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో. ఎందుకనంటే చాలా మంది జీవితాల్లో కూడా ఈ బుద్ధిహీనమైన విషయాలు కనుక మనం చూస్తే మనం చూడవచ్చు ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూడవచ్చు. ఆ బుద్ధిహీనునికి భక్తిహీనునికి ఒకే పేరు రాయబడింది. 22వ సామెతల గ్రంథము 21 సామెతల గ్రంథము 24వ వచనం. ఏంటిదటమ్మా? అపహాసకుడని పేరు. అట్టివాడు ఏంటిదట? అమితమైన గర్వం. ఎందుకనంటే ఈ గర్వము అపవాదిలో నుంచే పుట్టింది. అపవాదిలో నుంచే పుట్టింది. ఎందుకనంటే మన గనుక ప్రేమ ద్వారా ఈ గర్వం మాట ఏం చేస్తుందంటే అహంకారైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు పెట్టు. అట్టి వాడట అమిత గర్వముతో ప్రవర్తిస్తాడు. అయితే మనం ఇంకా ఈ లేఖన భాగాలన్నీ కనుక మనం చూస్తాంటే ప్రేమ ద్వారా ఇంకా అనేకమైన విషయాలు ఈ గ్రంథంలో రాయబడి ఉంటాయి. నువ్వు ఇంటికి వెళ్ళాక చదువుకో. అయితే ఇక్కడ కనుక మనం చూస్తే బుద్ధిమంతులు ఎవరు అయ్యా అని అనేది మనం కనుక గమనిస్తే మనం ఇందాక చూసినట్టుగా వాళ్ళు ఇద్దరు కుమారులు, ఒక ఆయన పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఉన్నాడు. అయితే ఆ చిన్న కుమారుడు ఏం చేసిందంటే వ్యాపార నిమిత్తము తండ్రి దగ్గర ఏం చేసిందంటే తనదంతా తీసుకొని డబ్బంతా తీసుకొని ఏం చేసిండమ్మా? చెప్పాలి అమ్మా. దూరదేశానికి వెళ్ళి విలాసవంతమైన జీవితాన్ని చేసిండు. విలాసవంతంగా జీవించి ఎందుకు అనంటే చేతి నిండా డబ్బు ఉన్నది, ఒంటి నిండా బలం ఉన్నది, నన్ను అనేటి వాళ్ళు లేరు, నన్ను అడిగే వాళ్ళు లేరు అని తండ్రి దగ్గర నుంచే వేరైపోయారు. మనము దేవుని నుంచి మనం వేరైపోతే దేవుని కంచె అని పిలుస్తుంది. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఏమైపోయిందనంటే తర్వాత ఆఖరికి తండ్రి దగ్గర తీసుకుపోయిన అంత డబ్బంతా కూడా అంత ఖర్చు అయిపోయింది. ఏం దొరికింది చెప్పాలి? పందుల పొట్టు కూడా తిననీయలేవి. మనం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మంచిగా ఉన్నప్పుడే మనము దేవునితో నడవాలి, దేవునిలో నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ప్రార్థన చేయాలి, నమ్మకంగా దేవుని యొక్క వాక్యానుసరమైన జీవితం జీవించాలి. అయితే అతడు ఏం చేసిండనంటే తర్వాత ఆ పందుల పట్టు కూడా దొరకనప్పుడు అయితే ఆయన చెప్పే మాట ఎప్పుడు మనం కనుక మనం చూద్దాం. ఇప్పుడు లూకా సువార్తల మాట మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము చూడండి 17వ వచనాన్ని మనం చదువుదామా? అయితే ఎప్పుడమ్మా? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి రానప్పుడు తిరుగుతూనే ఉంటా అంటాడు. బుద్ధి లేనోడు, నమ్మకం లేనోడు, తన అంతా పాడు చేసుకునేవాడు ఎవరంటే ఈ బుద్ధిహీనుడు అనేవాడు. అయితే బుద్ధిహీనంగా ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అక్కడికి వచ్చినాక అంత అయిపోయింది కదా, అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? పని చేస్తాను. అయితే చాలామంది జీవితాల్లో కూడా వారికి ఏదన్నా నష్టం జరిగినప్పుడే ఆలోచన వెలుగుతుంది.
ఇతనికి అంత నష్టమైపోయిన తర్వాతనే ఇక్కడ ఏం చేసిందంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతావు. మనము దేవుని యొక్క కంచెలు దాటిన తర్వాత దేవుడు కూడా ప్రవక్తతో చెప్పిన ప్రకారంగా చెప్పినట్టుగా ఇర్మియా 23:23 అంటాడు, నేను సమీపంగా ఉండే దేవుడినేనా దూరంగా ఉండువాడని కానా. అంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను దేవుని యొక్క కంచె గనక దేవుడు గనక విడిచిపెడితే నీ పరిస్థితి ఏమైందో గమనించు. చాలా జాగ్రత్త. నీ ఇష్టానుసారంగా నీ ప్రవర్తన బుద్ధి మార్చుకోవట్లేదు, నమ్మకంగా జీవించట్లేదు, నమ్మకంగా ప్రార్థన చేయట్లేదు, నమ్మకంగా ప్రభుత్వం నడవట్లేదు. బైబిల్ చెప్పినట్టుగా నమ్మకమైన వాడట, ఏంటట నమ్మకమైన రాయబారట, ఔషధం వంటి వాడు. నువ్వేంటంటే అనేకులకు ఒక ఔషధంగా మారాలి. విచ్చలవిడిగా దింపితే దుమ్ము లెక్క తయారైపోతావు. అయితే అతడు బుద్ధి వచ్చిన తర్వాత అనే మాట మనం 18వ వచనం మనం చదువుదామా. నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధంగాను నీ ఎదుటను పాపము చేసిందిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు. గమనించాలను, కుమార్తెవు కుమారుడు అనుకోవడానికి ఎంత యోగ్యత ఉన్నది నీకు. అతని మనస్సు మారిన తర్వాత, అతని బుద్ధి మారిన తర్వాత, ఆయన ఆలోచన మారిన తర్వాత, అంత ఖాళీ అయిపోయిన తర్వాత, పందులో పొట్టు దొరకనప్పుడు కూడా అప్పుడు వచ్చింది బుద్ధి. మనం ఏదో ప్రళయమో పరిస్థితి వచ్చినాక నీ మనసు మార్చుకో, ఇప్పుడే మనసు మార్చుకో. దేవుడు ఆయుష్నిస్తా అంటే, ఆరోగ్యమునిస్తా అంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయ, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయ. అందుకే గనుక గమనించాలి ప్రియదేవులారా, మనము మనము లూకా సువార్తలో కనుక మనం చూస్తే మరొక భక్తుడు కనబడతాడు ఇక్కడ. చూడాలి, ఆయన నీతిమంతుడైన వాడు, అంటే బుద్ధిలో నుంచే నీతి తయారైతా అంటది. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 50-51 వచనం చదువుదామా. అమర్త్యేన అను యూదుల పట్టణ సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండేనా. అతడు ఏంటిదట, సజ్జనుడు, అంటే మంచివాడు. పౌలు అంటాడు, నేను పాపుల్లో ప్రధానుడైన వాడను, ఒకప్పుడు హింసకుడను, హానికరుడను, అయితే ప్రభు కనికరము చేత నేను కనికరించబడి తిని అని అంటాడు. అంటే పాపుల్లో ప్రధాని అయితే నువ్వు పాపములో ఉండవచ్చు, దేవుని కనికరం కొరకు వేడుకుంటే, పశ్చాత్తాపడితే దేవుడు కనికరించి నీ పాపం నుంచి విడిపించగలిగిన సమర్థుడే. అయితే ఇక్కడ చూడండి, ఆ సజ్జనుడు ఉండేను, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతించలే. వారంటే ఎవరు? లోకము చేసిన వారి ఆలోచన కానీ వాళ్ళు చేసే పని కానీ ఈ సజ్జనుడు అనేవాడు, యోసేపు నీతిమంతుడైన వాడు సమ్మతించలే. మనం ఏం చేస్తామంటే అన్నిటికీ సమ్మతిస్తాం. మనం అన్నిటికీ సమ్మతించేసరికి ఏం చేస్తామంటే ఆఖరికి వచ్చేసి నీ భక్తి నీకు తెలియకుంటేనే ఆవిరైపోతుంది. అయ్యా మనం లోకంలో ఉంటున్నాం కదా అని చెప్పేసి. అందుకే దేవుడారా, అందుకే అక్కడ అతడు వారి కొరకు ఏం చేయాలంటే ఆయన వారి ఆలోచనకు సమ్మతించలే, వారు చేసే పనికి సమ్మతించలే. ఆయన దేవుని రాజ్యం కొరకు
కనిపెట్టుచుండినవాడు. దేవుని రాజ్యం కొరకు కనిపెడతా ఉన్నాడు. ఎందుకు అనంటే ప్రేదేన్ ద్వారా మనము మన పౌరస్థితి ఇక్కడ లేదు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనము ఇక్కడనే ఉండే వాళ్ళం కాదు. ఎందుకనంటే మన పౌరస్థితి ఇక్కడ లేదు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఆ పరలోక రాజ్యం కొరకు మనం ఎప్పుడు కూడా సిద్ధపడుతూ ఏం చేసిందంటే ప్రతి దినము సిద్ధపడాలి. ఒక్క దినం కాదు, ఒక్క రోజు కాదు, దేవుని రాకడ వచ్చేంత వరకు కూడా మనం సిద్ధపడాలి. అందుకే అక్కడ చెప్పినట్టుగా ఏం చేసినంటే ఇక్కడ తిండి వలన ఉరి వచ్చినట్టు మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన తర్వాత ఇక్కడ లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం చూస్తే అంటాడు, ఆ దినం మాట 35వ వచనం, ఆ దినము భూమి అన్నంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. ఏంటిది? ఉరి వచ్చినట్టుగా ప్రళయం వస్తుందా, అగాధం వస్తుందా, అగ్ని. ఎందుకనంటే సొదొమ గొమొర్రా పట్టణం పైన అగ్ని గంధకాలు కుమ్మరించినట్టుగా అగ్ని గంధకాలు కుమ్మరిస్తారా? చెప్పలే. చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు ఏమైతుందో. కాబట్టి అక్కడ యేసు ప్రభు చెప్పే మాట మనం విందామా? కాబట్టి మీరు జరుగుబో వీటెల్లను తప్పించుకోవాలంటే హాయిగా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుముగా. ఆ తాగుమా తినుము సుఖించుమన్న వాడు ఎక్కడున్నాడంటే అగాధములో ఉన్నాడయ్యా. నీవు నా దగ్గరికి రాకున్నట్టు, నేను నీ దగ్గరికి రాకున్నట్టు అగాధం మన మధ్యలో ఉంచబడింది. అయితే నాకు అక్కడ 5 సహోదరులు ఇక్కడ ఉన్నప్పుడు వారి కొరకు భక్తితో భయంతో, అయ్యా నా తల్లికి మారు మనసు దయచేయి, నా తండ్రికి బుద్ధి దయచేయి, అయ్యా నా తమ్మునికి మంచి బుద్ధి దయచేయి, నీ మార్గంలో నడిపించాయా అని ఇక్కడ అన్నావు. ఎందుకనంటే ఏమైనా తిండి కొరకే ఆనాడు ఏం చేసిండు. ఆనాడు నోహవు దినములో మొదలుకొని మనిషి కుమారుల దినం వరకు కూడా జనులాట తినుచు త్రాగుచు ఉండిను, ఇల్లు కట్టుకొనుచు పెళ్లి చేసుకొనుచుండ్రు అని దేవుని యొక్క లేఖన భాగం. అయితే ఇక్కడ అంటాడు చూడదమ్మా, మనుష్య కుమారుని ఎదుట నిలువబడ్డకు శక్తి గల వారం అగునట్లు ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మనం ఆయన ఎదుట నిలవాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ వాక్యాన్ని చదవాలి, ఎల్లప్పుడూ మనం సరి చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనం ప్రభుత్వం నడవాలి. నోవు ఏం చేసిండు? 365 దినాలు నడిచిండు. అంటే ఉద్యోగం చేయొద్దనడా నోవును ఆనోకును. నీ చేసుకుంటా నీ ఆలోచన, నీ నడవడిక, నీ భక్తి భావము ఏమైనా దేవుని పైన ఉండాలి, దేవుని పైన ఉండాలి. అందుకే ప్రతి మనం గమనించాలి. ఎందుకు అని అంటే మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. మనం చూద్దాం త్వరగా దేవుని యొక్క లేఖన భాగాలు మనము గమనిస్తాం ప్రేదేన్ వారు. ఎందుకు అని అంటే చూద్దాం. మొదటగా రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనమా. మరియు ఏంటిదాట? ఏంది ఎరగాలి? కాలాన్ని ఎరుగు. ఎందుకనంటే కొంగ కాలాన్ని ఎరుగుతాంట. సీమ చిన్నదే కానీ 3 కాలాలను ఎరుగుతాంటది. నీవు కూడా మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ సమీపంగా ఉన్నది. అంటే కాలమును మనం ఎరిగి. ఎందుకనంటే ఏంలే వర్షాకాలం అయిపోయింది అంటే ఏ దేవుడు అనుకొని గడియల వస్తాడు. నువ్వు ఎక్కడ సిద్ధపడ్డావు? దేంతో సిద్ధపడ్డావు? దేంట్లో సిద్ధపడ్డావు? యేసు ప్రభు దగ్గరికి వచ్చిండు.
బుద్ధి కలిగిన కన్యకలు వచ్చిండ్రు, బుద్ధి లేని కన్యకలు వచ్చిండ్రు. వచ్చి ఆయన ఆ తలుపు కొడుతా అంటే ఏంటంటే వాళ్ళను తలుపు తీయలే. ఎందుకు అని అంటే తలుపు తీస్తే బుద్ధి కలిగిన కన్యకలే వెళ్ళారు. అయ్యా ఆ బుద్ధి లేని కన్యకలు అంటారు, అయ్యా కొంచెం మాకేమైనా నూనె ఇస్తావా అంటే మీకు మాకు చాలదేమో అన్నది బుద్ధి కలిగిన కన్యక. మరి నీ దగ్గర ఏ విశ్వాసమైన నూనె ఉన్నదా, విశ్వాసమైన వాక్యం ఉన్నదా, విశ్వాసమైన ప్రార్థన ఉన్నదా, విశ్వాసమైన పరిశుద్ధత ఉన్నదా? ఈ వారం వస్తే ఆ వారమే రావయ్యా. ఏ రాజ్యానికి పోతావు? జ్వరం వస్తే హాస్పిటల్కి ఆటోనన్నా కట్టుకొని పోతాను. మనం ఏ రాజ్యానికి మనం సిద్ధపడుతున్నాం? కాలముని ఎరిగి, అక్కడ అంటాడు మీరు కాలముని ఎరిగి నిద్ర మేలుకోను గడియ. జపాన్ కూడా ఏం చేస్తుందంటే మనకి ఇస్తా ఉన్నది. మనం ఏమనుకుంటా అంటే హాయిగా ఉన్నది. ఆయన అంటాడు ఎందుకనంటే అకస్మాత్తుగా పౌలు మాట చెప్పే మాట చూడండి. తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉంటాడు. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక చూడమ్మా. ఇది అంతకు ముందుకు నేను చదివిన 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికి 5వ అధ్యాయం 3వ వచనమా. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనము తట్టసించును. వారు ఏమాత్రము తప్పించుకునలేదు. మరి దేంతో తప్పించుకుంటూ తల్లి నువ్వు జాగ్రత్త. ఏం భయం లేదయ్యా, ఏం పర్వాలేదు, మనం ఏంది, మా అయ్యగారు ఉన్నాడు. అయ్యగారు ఉంటే కాదు నువ్వేముంటుంది అంటాడు ఆయన. అయ్యా అక్కడ యోబు గిట్లా అంటాడు, మాకు యోబు లాంటి స్నేహితులు ఉన్నారు, దానియేలు లాంటి స్నేహితులు. అంటే సిద్ధపడిన వాళ్ళే వెళుతాండ్రు. అమ్మా నీ అయ్యే పాస్టర్ అయినా కానీ నువ్వు పరలోక రాజ్యానికి పోవు. అందుకే మనం కాలము ఎరిగి ఏం చేయాలంటే మనము మెలుకునే గడియ, మెలుకోగలిగిన ప్రార్థన జీవితం. అయితే ఇంకొక మాట చూద్దాం మనం. చూడండి నేను త్వరగా 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనమా. చూడండి ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించినట్లును ఉండవలెను. ఏలైనగా లోకము నటన గతిస్తా ఉన్నది. లోకము నటన గతిస్తుంది, నటన అయిపోతా అంటది. చూడండి ఎవరైనా కూడా చూడండి ఏం నటిస్తాను రా భయ్ అని అంటాడు. తర్వాత ఒరిజినల్ వచ్చిన తర్వాత నటన చెప్పాలి, బయటపడు. మన విశ్వాసులమైన మనం కూడా దేవుని ముంగట నటన చేయకూడదు. సేవకులైనా విశ్వాసులైనా నటన చేయకూడదు. లోకంలో ఒక నటన, ఇక్కడ ఒక నటన సరిపోదు. ఇక్కడ ఎలా ఉంటావో అక్కడ అలాగే ఉండాలి, అక్కడ ఎలా ఉంటావో ఇక్కడ అలాగనే ఉండాలి. నటన గతిస్తూ ఉన్నది. ప్రేదేంబరా త్వరగా నేను ముగిస్తాను. చూడండి ఎందుకనంటే మన బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన పత్రిక చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము ఏంటిదట? సమీపమైన, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. అన్నిటికీ అంతము సమీపమై ఉంటే మనకు గమనించాలి ప్రియదేవులారా. ఆయన ఎందుకే యోసేపు అమర్తైన యోసేపు ఏం చేసిండానంటే వారి ఆలోచనకు సమ్మతించలే లోకంలో ఉన్నప్పుడు. అయ్యా ఇలా గుడికి ఎందుకంటే
నేను గుడికి పోను, నేను గుడికే పోతా. వారి పని చెప్పింది, వారి పని నాకు అవసరం లేదు. నేను దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకోవాలి, నేను ఉపవాసం చేయాలి, నేను ప్రార్థన చేయాలి, నేను విజ్ఞాపన చేయాలి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుడు చెప్పినట్టుగా నేను సిద్ధపడాలి. అందుకే ప్రియదేని బాధ ఏంటిదట? అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. కాగా కాగా కాక కాదు, కాక అంటే బాబాయ్ అనుకుంటా. కాగా మీరు ఏంటిదంట? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వారే. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి, మంచి బుద్ధి గలవారే, స్వస్థ బుద్ధి గలవారే. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి, మెలకువగాలిగా ఉండండి. నిద్రపోకని అంటాడు ఫస్ట్ పౌలు చెప్పాడు అక్కడ రోమా సంఘానికి. వాళ్ళు నిద్రపోతాను కావచ్చు బాగా, ఎందుకనంటే ఎంత తిన్నారో పాపం బాగా గురుగొడుతున్నారు కావచ్చు. అందుకే మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని గడి అయిపోయింది అంటే ఇక్కడికి వచ్చినాక, కొరింథీ సంఘానికి వచ్చినాక, బాబో నటన వద్దయ్యా, లోకము నటన గతిస్తూ ఉన్నది. ఇక్కడ అంతము సమీపమై ఉన్నది, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండండి. ఎందుకనంటే ఈ మెలకువ దేంట్లో కలిగి ఉండాలంటే ప్రార్థనలో మెలకువ కలిగిన జీవితం ఉండాలి. అనేకులకి ఏంటంటే ప్రార్థన ఏం చేసిందంటే, మా ప్రార్థన ఏం పాపాన్ని జయింపజేసేదే ప్రార్థన. ప్రార్థన లేకనప్పుడు పాపాన్ని జయించలేవు, లోకాన్ని జయించలేవు, అపవాదిని జయించలేవు, అన్యాయాన్ని జయించలేవు. నీకు ఆ ప్రార్థన అనేది లేకపోతే పతనం అనేది స్టార్ట్ అవుతాడు. అందుకే ఇక్కడ చెప్పే పేతురు భక్తుడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అన్నిటికీ అంత్యము సమీపమై ఉన్నది. ఎందుకనంటే ఒకప్పుడు బొంకి ఏం చేసిందంటే తన జీవితాన్ని అంతా మార్చుకొని పశ్చాత్తాపడి మేడగడిలో అభిషేకం పొందుకొని తర్వాత ప్రభు కొరకు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా అంటే పేతురు ఆయన ప్రకటన వింటాంటేనే అనేకులు పరిశుద్ధాత్మ వారి పైన కుమ్మరించబడినట్టుగా దేవుని యొక్క లేఖన భాగాన్ని సెలవిస్తాం. అయితే ఆయన చెప్పే మాట అంతము రావడానికి కారణం ఎందుకనంటే ఇక్కడ రెండో పత్రికలో చెప్తా ఉంటాడు. చూడనమ్మా, రెండో పేతురు రాసిన పత్రిక ఇక్కడ అంటాడు. నువ్వు తర్వాత ఈ 2వ అధ్యాయం అంత మనం చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం కానీ చదువుదామా. ప్రభుత్వంలో నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. చెప్తా ఉన్నాడా? మీరు తెగోగల వారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. ఏంటిదట? దూషింపక వెరవక ఉన్నారా? దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారనైనా ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోపవెరుతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని అనుభవించుచు తాము చేయి నాశనంతోనే తామే నాశనం పొందుతురు. చూడండి, మీరు అనేకమైన విషయాలు చదవచ్చు. ఇక్కడికి వచ్చినాక ఆయన దర్శనం కలిగిన వాడు, ప్రభు రాకుడ కొరకు ఎదురు చూసిన ఆ పేతురే ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ చెప్తా ఉంటాడు 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుదామా. ఏంటిదట? భూమి మీద ఉన్నది అంతా కూడా కాలిపోతుందట.
ప్రియ దేని ద్వారా మనం గమనించాలి, దేవుని పిల్లలం కనుక మనం దేని కొరకు మనం సిద్ధపడుతున్నాము. కింది మాట చదవమ్మా. ఇట్లా ఇవన్నీ ఆ. ఇట్లా లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహామేఘంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు చూడండి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూడండి, అందుకే ప్రేదేని మనం గమనించాలి. మనం త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. అన్నిటికి కూడా అంతము సమీపం. ఎందుకంటే భార్య ఉన్నవాడు కూడా లేనివాడు గట్టిగా నాకు ఉండాలంటే అందుకే మనము ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాం. నువ్వు దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. దేవుడు ఎందుకనంటే దేవుడు దర్శనాల ద్వారా, ప్రవచనం ద్వారా, దేవుడు రాత్రి అంతా తన లేఖనాల ద్వారా మాట్లాడతాడు. అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా సిద్ధమైపోతా ఉన్నారు ప్రభు వస్తే. ఎందుకనంటే ఆత్మ దేవుని రాజ్యాన్ని కొనిపోవాలి. ఎందుకనంటే నువ్వు సిద్ధపడకపోతే దేవుడు విడవబడతాడు. ఇదే లోకంలో ఉన్న నామకార్థన సంఘాలకు, నామకార్థమైన భక్తులకు అంచనా వేసుకొని వారితో పోటీపడి జీవించారు. వాళ్ళు ఏదో మంచిగానే ఉన్నారు కదా అంటే వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళు ఏమైతారో ప్రతి లేఖనం బైబిల్లో రాయబడి. అందుకే మరొక మాట చెప్పేసి ముగిస్తారు. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. చూడండి, లోకమును దాని ఆశయు గతించిపోచున్నది, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. చెప్పలు కొట్టి ప్రారంభం. దేవుని చిత్తము జరిగించేవాడట నిరంతరము జీవిస్తాడట.